హాయ్ అందరికీ. చేపల కూర ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది చేపల కూర. పులుసు కూడా చక్కగా చిక్కగా వస్తుంది. మరి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు తీసుకుని ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఒక 5 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేడి నీటిలో అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండె పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో మిక్సీ పట్టిన ఈ ఉల్లిపాయ ముద్ద అంతా కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుందండి చేపల పులుసు అనేది. చేపల పులుసు మనం చిక్కగా చేస్తున్నాం, ఇప్పుడు పులుసు లాగా కాకుండా ఇలా చేసి చూడండి, అసలు అదిరిపోతుందండి మంచి టేస్ట్ తోటి. ఇప్పుడు ఇలా వేగినాయి కదా, ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలతో పాటు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వేగనిస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది చేపల పులుసుకి. మరి వేగినాయి కదా, ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఇలా బాగా వేగితేనే చేపల పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత అయితే ఇందులో అయితే కొంచెం పసుపు, అలాగే పులుసు అనేసరికి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది కదా, ఇలాగా రాళ్ళు ఉప్పు అయితే వేసాను నేను. అలాగే పులుసు అనేసరికి కారం కూడా ఎక్కువ పడుతుంది కదా, అలాగే నేను ఎక్కువైతే కారం వేసాను. ఈ పులుసుకి ఇది సరిపోతుంది. ఇది కూడా ఉల్లిపాయతో పాటు టమాటాలు వేసి బాగా వేయించాం కదా, దీంతోపాటు ఉప్పు, కారం, పసుపు కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగితేనే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చేపల పులుసు అంత బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వేయించుకోవాలి. చిన్న మంట మీదే, మంట అయితే హైలో పెట్టేస్తే మాడిపోతూ ఉంటుంది. ఇలా చిన్న మంట మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకుని కూడా వీటిని కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేయించుకుంటే మసాలాలన్నీ కూడా పులిపి ముద్దకు బాగా పడతాయి. ఈలోపు చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా వేగిన తర్వాత ఈ చింతపండు రసం అంతా కూడా వేసుకుంటే పులుసు అనేది మొత్తం కలుపుకున్న తర్వాత చక్కగా మొత్తం ఉప్పు, కారం, పసుపు, మనం మసాలాలు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. కలిసిన తర్వాత పులుసే వేసాం, ఇందులో వాటర్ వేయలేదు. పులుసు ఎంత వచ్చిందో అంతే వేసాము. ఇక ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్క 10 నిమిషాలు మూత పెడితే చేపల పులుసు మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. దీనికి ఇంకొక మసాలా ఉంది, అదేంటంటే కొంచెం చెక్క, లవంగ, అనాస పువ్వు, కొంచెం మెంతులు రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న మసాలా వేయండి, చాలా బాగుంటుంది ఈ పులుసుకి. ఈ మసాలా స్పెషల్ అండి. ఎలాంటి మసాలా వేశారంటే ఎన్నిసార్లు ఉన్నా సరే ఈ చేపల పులుసు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మరి ఇలా చేపల పులుసు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఫైనల్గా కొత్తిమీరలోకి వచ్చేసాం. కొత్తిమీర అయితే నేనైతే ఎక్కువ వేస్తాను చేపల పులుసులో. అందుబాటులో ఉన్నంతసేపు కూడా కొత్తిమీర ఎక్కువ వేస్తాను. ఇలా వేసి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా చక్కగా కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా ట్రై చేసేయచ్చు, అంత బాగుంటుందండి చేపల పులుసు. మరి మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.